అరే, నీ భార్య అస్సలు నాతో సరిగ్గా మాట్లాడట్లేదు మీతో అంటున్నారు కదా. సరదాగా మీతో మాట్లాడినప్పుడు మీరు నా వెనకాల వెళ్ళి అందరితో నా గురించి బ్యాడ్గా చెప్పినప్పుడు అవన్నీ తెలుసుకొని కూడా నేను మీతో మళ్ళీ సరదాగా మాట్లాడి తప్పు చేయమంటారా? ఎప్పుడు మొహం ఉమ్మని పెట్టుకొని కూర్చుంటది. ఎందుకు ఉమ్మని పెట్టుకుంటున్నానంటే అది ఎవరి వల్ల అనేది మీకు ఇంకా అర్థం కావట్లేదా? ఎప్పుడు సరదాగా నవ్వుకుంటే తిరిగే నన్ను ఇలా మార్చేసింది మీరే అని మీకు ఎప్పుడు అర్థం అవుతుందో నాకు ఇంకా అర్థం అవ్వట్లేదు. నీ భార్యకి నీ భార్యకి పని చేయడమే చేత కాదురా. పని గురించి మాట్లాడుతున్నారు మీరు. మీ కూతురేమో అత్తారింట్లో ఎంత పని చేసి అమ్మో అయ్యో అని మీరు బాధపడుతూ ఉంటారు. ఎప్పుడు అంత పని చేస్తుంది నా బిడ్డ, అయ్యో కష్టపడుతుందని. నేను చేసే పని అసలు మీకు కనపడదు. మీరు ఎందుకు ఇలా మరి రెండు విధాలుగా చూస్తున్నారు మరి నాకు అర్థం అవ్వట్లేదు. అరే, ఈ భార్య నాతో ఫంక్షన్కి ఏ ఫంక్షన్ రమ్మన్నారు రాదేంద్రా. ఫంక్షన్లకి రావట్లేదు అని అంటున్నారే కానీ ఇంట్లోనే నన్ను పరాయిదానిలాగా చూస్తున్న మీరు ఫంక్షన్కి తీసుకెళ్ళి ఈమె నా కోడలు అని 10 మందికి పరిచయం చేస్తారని, కనీసం నన్ను పట్టించుకుంటారో అని నేను ఎలా నమ్మమంటారు? ఇంట్లోనే చూడండి మీరు. అందుకే అత్తగారు ఎప్పటికీ అమ్మ కాలేదురా. ఏంటి అమ్మగానా? అమ్మగా కాదు, అత్తగారు. అత్తగారిలాగా కూడా కాదు. నేను కూడా మీలాంటి ఒక ఆడపిల్లనే అని మీరు గుర్తుంచుకొని అర్థం చేసుకుంటే నా బాధ మీకు అర్థం అవుతుంది ఇప్పటికైనా. ఈ వీడియోని చూసారు కదండి, మీకేమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇది జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసమే అండి, ఎవరిని ఉద్దేశించి కాదు. సో మీరు కూడా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. కానీ ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి కూడా. సో ఎవరు అలా ఉండొద్దు. ఎందుకంటే ప్రతి ఆడపిల్ల అత్తగారింటికి వచ్చేటప్పుడు ఎవరిని బాధ పెట్టాలి అనుకోదు. తన కుటుంబంలో మింగిల్ అవ్వాలనే వస్తుంది. సో తనని యాక్సెప్ట్ చేసి మీరు కూడా హ్యాపీగా చూసుకోండి. తను కూడా మిమ్మల్ని హ్యాపీగా చూసుకుంటుంది. ఎందుకంటే ఏ ఆడపిల్లకైనా అమ్మ నాన్నలానే చూసుకోవాలని ఉంటుంది, అలానే చూసుకోవాలని. కానీ ఉంటారు కొంతమంది కూడా, వాళ్ళు ఉంటారు కోడలు అత్త వాళ్ళని బాధ పెట్టే వాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఎవరైనా సరే ఫస్ట్ వచ్చినప్పుడే అందరూ కలిసి మాట్లాడుకొని హ్యాపీగా ఉందాం అనుకుంటే ఆ కుటుంబం ఎప్పటికీ హ్యాపీగానే ఉంటుంది. నాకు తెలిసిన విషయం అయితే చెప్పాను. మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.